హలో ఎవ్రీవన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ కే వైద్య గారు ఉన్నారు. ఫ్రమ్ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ నుంచి మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. అయితే కొంతమందికి భయపడుతూ ఉంటారు. హెర్పీస్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఫిజికల్ హ్మ్. అపియరెన్స్ కూడా. హ్మ్. అంటే మౌత్ రీజియన్‌లో కూడా కొంతమందికి బ్లిస్టర్స్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. అవును. అవును. అది ఒక పార్ట్నర్‌ని హెర్పీస్ ఉన్న వ్యక్తి ఆపోజిట్ పార్ట్నర్‌ని అంటే కిస్ చేయడం వల్ల కూడా హెర్పీస్ అనేది వ్యాపిస్తుందంటారా? అవునండి. జనరల్‌గా ఏందంటే ఈ హెర్పీస్‌లో 2 రకాలుంటాయి. ఒకటి హెచ్ఎస్‌వి-1, హెచ్ఎస్‌వి-2. ఓకే. సో, హెచ్ఎస్‌వి-1 అనేది ఇప్పుడు మీరు చూసుంటారు. చిన్న పిల్లల్లో చిన్న చిన్న కురుపులాగా జ్వరం వచ్చినప్పుడు హ్మ్. చిన్న చిన్న కురుపులాగా వస్తాయి. ఫేస్ మీద కూడా ఆ! వచ్చేస్తూ ఉంటాయి. వస్తాయి. దాన్ని కోల్డ్ సోర్స్ అంటాం. ఓకే. సో, అది కూడా వన్ టైప్ ఆఫ్ హెర్పీస్ వైరస్. హ్మ్. అది హెచ్ఎస్‌వి-1 విచ్ ఈస్ యూజువల్‌గా సుఖవ్యాధి కాదు. హ్మ్. జనరల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వేడి వల్ల వస్తది. వస్తూ ఉంటుంది. వస్తుంటది. ఆ హెచ్ఎస్‌వి-1 వైరస్ వల్ల వస్తది. కానీ జనరల్‌గా మన ప్రైవేట్ పార్ట్‌లో, జెనైటల్ పార్ట్‌లో వస్తాయి గదా! దానికి కారణం ఏందంటే హెచ్ఎస్‌వి-2. ఓకే. సో, చాలా జనాలేందంటే కానీ కొన్ని కండిషన్‌లో గూడా ఏమవుతదంటే ఈ లిప్స్ దగ్గర ఎరప్షన్స్ వచ్చినాయనుకోండి. ఆ హ్మ్. లిప్స్ దగ్గర ఎరప్షన్ వచ్చినప్పుడు అది గూడా జెనైటల్ హెర్పీస్ లాగా కన్వర్ట్ కావచ్చు. ఓకే. ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే మనకి మీరు వినే ఉంటారు. ఏందంటే పబ్ కల్చర్ అని ఎక్కువైనాయి. అవును. సో, అవును. పబ్ కల్చర్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతదంటే కిస్ ఇవ్వడము ఇవన్నీ కామన్ అయిపోయినాయి. హ్మ్. సో, కిస్ ఇవ్వడం కామన్ అయినప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడొక ఫీమేల్ ఉంది. ఆ ఫీమేల్‌కి హెర్పీస్ ఇన్ఫెక్షన్ ఉంది. హ్మ్. ఆ హెర్పీస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆమెకు జెనైటల్ పార్ట్‌తో పాటు ఇక్కడ గూడా వచ్చినాయి. ఓకే. లిప్స్ దగ్గర గూడా హ్మ్. వచ్చినాయి. సో, అలాంటి ఫీమేల్ పబ్‌కెళ్ళింది. హ్మ్. పబ్‌కెళ్ళినప్పుడు అబ్బాయి ఉన్నాడు. సో, అబ్బాయి జనరల్‌గా క్యాజువల్‌గా మీట్ అయ్యి, వాళ్ళు పరిచయం అయ్యి, ఇన్ కేస్ దే డోంట్ హావ్ ఇంటర్‌కోర్స్ హ్మ్. బట్ కిస్ ఇచ్చారు. హ్మ్. కిస్ ఇచ్చారనుకోండి. కిస్ ఇచ్చినప్పుడు ఏమవుతదంటే, ఆ వైరస్ అనేది త్రూ సలైవా అమ్మాయి నుంచి అబ్బాయికి స్ప్రెడ్ అయిపోతది. ఓకే. సో, అలా మీరు ఇన్ కేసు ఇంటర్‌కోర్స్ చేయలేదన్నా, లేదా మల్టిపుల్ పార్ట్నర్ మెయింటైన్ చేయలేదు. సో, బట్ కిస్ ఇచ్చారు. సో, ఏముంటది చాలా మందికి భయముంటది. అరే! మనం ఇంటర్‌కోర్స్ చేయకూడదు, హ్మ్. హ్మ్. ఇన్వాల్వ్ గాకూడదు, మల్టిపుల్ పార్ట్నర్ మెయింటైన్ చేయకూడదు, హ్మ్. చేస్తే హెచ్ఐవీ వస్తది, లేదా హెర్పీస్ వస్తదని భయపడుతుంటారు. యెస్. కానీ వాళ్ళకేముంటదంటే మైండ్‌లో కిస్ ఇస్తే ఏమవుతది, కిస్ ఇస్తే ఏం రోగాలు రావు గదా! అని ఉంటది. హ్మ్. కానీ అలా చాలా పేషెంట్స్‌లో జస్ట్ కిస్ ఇవ్వడం వల్ల దట్ లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతది. ఓకే. సో, స్ప్రెడ్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళలో గూడా హెర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది పాజిటివ్ అవుతది. ఓకే. అంటే దీనికి తగిన ఇన్వెస్టిగేషన్స్ ఏం జేసుకోవాలండి? సో, జనరల్‌గా దీనికొక ఇన్వెస్టిగేషన్ ఉంటది. సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటది. హ్మ్. ఆ బ్లడ్ టెస్ట్ పేరేందంటే హెచ్ఎస్‌వి-1 ఐజీజీ ఐజీఎం, ఓకే. హెచ్ఎస్‌వి-2 ఐజీజీ ఐజీఎం. ఓకే. సో, ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో హెర్పీస్ ఉందా లేదా తెలుస్తది. అండ్ క్యాజువల్‌గా హెచ్ఎస్‌వి-1 పాజిటివ్ వచ్చిందనుకోండి. హ్మ్. ఆ హెచ్ఎస్‌వి-1 పాజిటివ్ వచ్చినప్పుడు దట్ ఈస్ సింపుల్ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి. ఓకే. దాని గురించి భయపడే అవసరం లేదు. చిన్న పిల్లలు గూడా రావచ్చు. జ్వరం వల్ల వచ్చి ఉండొచ్చు. ఏదో రీజన్ వల్ల వచ్చి ఉండొచ్చు. 99% కేసెస్‌లో హెచ్ఎస్‌వి-1 పాజిటివ్ ఉన్నప్పుడు దాని గురించి భయపడే అవసరం ఉండదు. కానీ హెచ్ఎస్‌వి-2 ఐజీజీ, ఐజీఎం అది పాజిటివ్ వచ్చిందనుకోండి. అది ఖచ్చితంగా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజే అవుతది. ఓకే. ఓకే. ఖచ్చితంగా ఏదో రీజన్ అంటే మీరు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. లేదా లేకపోతే ప్రీవియస్‌గా గతంలో ఏదో ఒక రీజన్ వల్ల మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా హెచ్ఎస్‌వి-2 అనేది పాజిటివ్ వస్తది. అలా పాజిటివ్ వచ్చిందనుకోండి, నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే. ఓకే. సార్ ఫేస్ మీద కూడా వస్తూ ఉంటాయి గదా సార్! అది ప్రాపర్ మనం హెర్పీస్ అనుకోకూడదు కదా? అలా ఏం లేదు. ఫేస్ మీద ఇప్పుడు లిప్స్ మీద వచ్చింది. ఇంతకు ముందు చెప్పాను గదా! లిప్స్ మీద ఓకే. ఆ! అంటే ఇప్పుడు చీక్స్ మీద, ఫోర్‌హెడ్ మీద అలా వచ్చిందంటే? అవి కాదు. అది హెర్పీస్ జుస్టర్ అంటాం. ఓకే. అది జనరల్‌గా నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వన్ టైప్ ఆఫ్ హెర్పీస్ ఇన్ఫెక్షనే. కానీ అది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ కాదు. అది నార్మల్‌గా చిన్న పిల్లలు కామన్‌గా చిన్న పిల్లల్లో వస్తుంటది. ఇక్కడ వస్తుంటది, లేదా అవును. నెక్ బ్యాక్‌లో మీద వస్తది. వస్తుంటది, లేదా మన వేస్ట్ దగ్గర వస్తుంటది. వచ్చి క్లస్టర్‌లాగా గుచ్చలాగా ఉంటాయి. ఒక హ్మ్. 15, 16 ఉంటాయి. హ్మ్. అవన్నీ వాటర్ బబుల్ లాగా ఉంటాయి. హ్మ్. రెడ్‌గా ఉంటది. ప్లస్ ఓకే. చాలా సివియర్ నొప్పి ఉంటది. దాని లక్షణాలేందంటే చాలా సివియర్ నొప్పి ఉంటది. ఆ ఓకే. నొప్పిలుండేది ఒక 3 రోజో, 5 రోజో ఉంటది. హ్మ్. దాని తర్వాత మీరు యాంటీవైరల్ మెడిసిన్ వాడడం వల్ల తగ్గిపోతది. మాక్సిమం చాలా కండిషన్‌లో అది
సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ కాదు. అది ఓకే. కామన్‌గా ఒక యంగ్ ఏజ్‌లో రావచ్చు. చిన్న పిల్లల్లో కామన్‌గా వస్తుంటది. ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి కామన్‌గా హెర్పెస్ జూస్టర్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ పర్టిక్యులర్ సీజన్‌లోనే అవి ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి సార్. అవును. రెయినీ సీజన్ కావచ్చు, వింటర్ సీజన్ కావచ్చు. అది హెర్పీస్ జోస్టర్ అంటారా? అలా అని అంటే జనరల్‌గా మీకు వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అంటే ఎవ్రీ ఇయర్ ఎ అదే టైంకి వస్తూ అవును. ఉంటది. జనరల్‌గా హర్పీస్ ఈ చాలా వేడి ఉందనుకోండి. వేడి ఉన్నప్పుడు మనుషులే తట్టుకోలేరు. ఇంకా వైరస్, బాక్టీరియాలు ఎలా తట్టుకుంటాయి? అవి రావు. వచ్చినా గూడా చచ్చిపోతాయి నేచురల్‌గానే. హ్మ్. సో, ఈ వెదర్ అంటే హర్పీస్ ఇన్ఫెక్షన్ గానీ, లేదా వాట్ ఇన్ఫెక్షన్ గానీ, లేదా ఈ జెనైటల్ ఇవన్నీ జనరల్‌గా ఇలాంటి ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ దానికి మంచి మీడియం ఏందంటే కూల్ వెదర్. సో, ఓకే. రెయినీ సీజన్‌లో ఏముంటది? జనరల్‌గా జనాలందరూ వర్షాల్లో తడిసిపోతారు. తడిసిపోయినప్పుడు ఏమవుతది ఆ వర్షాలు తడిసినప్పుడు ఇన్ఫెక్షన్ అవకాశాలు ఎక్కువుంటాయి. ప్లస్ ఇంకోటేందంటే వర్షాకాలంలో ఎండ తక్కువుంటది. ఎండ తక్కువుంటది. తక్కువున్నప్పుడు వైటమిన్ డి ఉండదు. బట్టలు వెట్‌గా ఉంటాయి. అవును. సరిగ్గా డ్రై కాదు. డ్రై కానప్పుడు ఏమవుతది వెట్ బట్టలేసుకున్నప్పుడు మీకు ఆ బాక్టీరియా ఆర్ వైరస్‌కి గ్రోత్ చేయడానికి ఒక అవకాశాలు ఇస్తుంటారు. యెస్. ప్లస్ చలికాలంలో వాళ్ళకి మంచి గ్రోత్ అవ్వడానికి ఒక అవకాశం దొరుకుతది. సో, మంచి అందుకే ఎన్వైర్న్‌మెంట్ ఉంటుందేమో వాటికి. మంచి గ్రోత్ అవ్వడానికి మంచి ఎన్విరాన్మెంట్ ఉంటది. అందుకే చాలామందికి ఈ హెర్పీస్ ఇన్ఫెక్షన్ గానీ, జెనైటల్ వార్డ్స్ గానీ జనరల్‌గా ఈ వర్షాకాలంలో గానీ, చలికాలంలో గానీ ఈజీగా ఉంటది. ఎండాకాలంలో ఏందంటే బాగా వేడి ఉంటది కాబట్టి, ఆ వైరస్ ఇది కాదు యాహ్! యాహ్! సర్వైవ్ కాదు. యెస్. సర్వైవ్ కాదు కాబట్టి అంత ఈజీగా రాదు. రాదు. అలాంటి ఇన్ఫెక్షన్స్ కనిపియవు మనకి. కనిపియవు. వెరీ నైస్ సార్. నెక్స్ట్ వీడియోలో మనం జెనిటల్ వార్డ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ సో ఓకే అండి. మచ్. థాంక్ నమస్తే. యూ.